శివుడి నుదిటిపై ఒంటిపై ఉండే చితాభస్మానికి సంబంధించి శివ పురాణంలో ఆసక్తికర కథన ఒకటి ఉంది. ఓ ఋషి ఎంతో తపస్సు కారణంగా శక్తివంతంగా మారుతాడు. ఆ ఋషి కేవలం ఆకులు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఆ ఋషి పేరు ప్రనాద్. తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఒకానొక సందర్భంలో తన గుడిసెకు మరమ్మతుల కోసమని దుంగలను కోస్తున్నప్పుడు అనుకోకుండా తన చేతి వేలికి గాయమవుతుంది. గాయమైన ఆ చేతి వేలి నుంచి రక్తానికి బదులు ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతుంది. దీంతో తన శరీరం అంతా రక్తానికి బదులు చెట్ల రసంతో నిండిపోయిందని భావిస్తాడు. ప్రపంచంలోనే తానే అత్యంత పవిత్రమైన వ్యక్తినని నమ్ముతాడు. అందుకు చాలా గర్వపడతాడు. ఆ ఋషిని గమనించిన శివుడు అతని వద్దకు మారువేషంలో వెళ్తాడు. ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. అతను చెప్పింది విన్నాక మొక్కలు చెట్లు కూడా కాలిపోయాక చివరకు మిగిలేది బూడిదేనని అతనితో అంటాడు. ఆ వెంటనే తన చేతి వేలిని కోసుకుని చూపిస్తాడు. అక్కడ రక్తానికి బదులు బూడిద వస్తుంది. అప్పుడు ఆ ఋషికి అర్థమవుతుంది తన ఎదుట ఉన్నది భగవంతుడు అని. అంతే, శివుడికి ఆ ఋషి క్షమాపణ కోరుతాడు. ఇక అప్పటి నుంచి శివుడు తన ఒంటిపై బూడిదతోనే కనిపిస్తాడు.